జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలను తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందన్నారు. ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని సజ్జల విమర్శించారు. మొదలైన అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతోంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గారి ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే